బ్రతుకులోన భక్తి ప్రయాణం తీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యం సంద్రంలో పడవ ప్రయాణం బ్రతుకులోన భక్తి ప్రయాణం తీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యం దరి చేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా పడవ ప్రయాణం బ్రతుకులోన భక్తి ప్రయాణం తీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యం కాస్త వణుకుచున్నది తీరం చేరాలన్నా నీ కృపయే కదా అంతం వరకు సహించే నీ చనువే కదా కెరటాలతో జలము పడవలోకి చేరినట్లు విశ్వాసంలో బాధలు అలుముకున్నవే నాకున్న బలము శక్తి చాలనే చాలదయ్యా నీ బాహువు చేత గమ్యము చేర్చి నీ శక్తి చేత కడముట్టించుమయ్యా దరి చేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా కృప చూపయ్యా నా ప్రభువా విశ్వాసంలో ఓడబ్రదలైనా బుబోన్యైను అలెగ్జాండ్రు ఎందరో ఉన్నారు సత్య విషయమై అనుభవ జ్ఞానం లేని విశ్వాసమును చరిపే ఎన్నయంత్రులున్నారు విశ్వాసములో ఓడబ్రదలై బుబోన్యైను అలెగ్జాండ్రు ఎందరో సత్య విషయమై అనుభవం లేని విశ్వాసము చెరిపేవారు ఎందరో భక్తిహీనుల నుండి నన్ను కాపాడి సత్య మార్గములో నన్ను నడిపించున దేవా పెనుగాలి లాంటి ఆపదలెదురైనా మరణాలెన్నో సంభవించిన భక్తిలో నన్ను స్థిరముగా చేసి మరణము వరకు
దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు. మరి మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలంటే కన్నీరు కార్చి ప్రార్థించాలి. కాబట్టి మేము ఎందుకు ఏడాలి, సంతోషంగా ఉండమని దేవుడు చెప్పాడు కదా అని అనుకోవచ్చు. బాధలు, ఇబ్బందులు, వేదనలు ఎవ్వరికీ లేకుండా లేవు. ఏంటండి, ఇటు సంతోషం ఉన్నా తప్పకుండా దుష్టుడు ఏం చేస్తాడంటే, ఒకటి పోయిందంటే ఇంకొకటి తీసుకొస్తాడు, అది పోయిందంటే ఇంకొకటి తీసుకొస్తాడు, అది పోయిందంటే ఇంకొకటి తీసుకొస్తాడు. నువ్వు చనిపోయిన దాకా శ్రమలు అనుభవించవలసిందే, అలాగని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు బైబిల్లో పెట్టాడు. అవి మనం విని దాని ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జీవించడం నేర్చుకోవాలి. అదే జీవించడము నిత్య జీవానికి మార్గము. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథం చూసుకుందామండి. 56వ అధ్యాయం అందరము కలిసి చదువుకుందాం. 8, 9, 10, 11 వచనాలు. నా సంచారమును నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా. నేను మొరపెట్టి దినము నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించినది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ భయంకరమైనటువంటి శ్రమలు తన జీవితంలోకి వచ్చినప్పుడు దావీదు ఏం చేసేవాడంటే కన్నీళ్ళ చేత తప్పించుకునేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యుద్ధానికి వెళ్తే ముందు కన్నీరు కార్చేవాడు, తనను పరిశుద్ధపరచుకునేవాడు. ఏఫోదును తెమ్మని చెప్పి పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీరు 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 కార్చి అప్పుడు అడిగేవాడు, నేను వెళ్ళాలా మానాలా? ఇది మీరు నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏడ్చామండి, ఏడ్చాము, ఆ మాట చెప్పారు కాబట్టి ఏడ్చాము, అయిపోయింది. అలా కాదు, కనిపెట్టాలి. కన్నీరు కార్చి కనిపెట్టడం నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడో ఎలా చెప్తాడు. ఒకవేళ స్వరం వినిపించలేదా, అయితే వాక్యం ఉంది, వాక్యమే దేవుడు కాబట్టి వాక్యంతో నీతో మాట్లాడతారు. ఆ మాట పట్టుకొని నువ్వు ఎప్పుడైతే ఆయన అడుగుతావో నీ సమస్య తీరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కన్నీటి ప్రార్థనకి దేవుడిచ్చే ప్రతిఫలం అది. దావీదు కూడా తప్పు చేశాడు, పాపం చేశాడు. ఏంటండి, చూసుకుందాం ఆ మాట. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 16, 17 చదువుకుందాము. నీవు బలిని కోరినవాడు కావు, కోరిన ఎడల నేను అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన మనస్సు నువ్వు అలక్ష్యము చేయవు. ఇక్కడ ఒక మాట చదువుతా. 51లో ఒకటి ఉంటుంది. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు దేవునికి భయపడే వ్యక్తి. పై వచనం చూస్తే 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నా నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. పాపం చేశాడు కాబట్టి దావీదు ఒక అమాయకుడిని చంపించాడు. ఏంటండి, అమాయకుడిని చంపించాడు. ఆ బెత్షెబా భర్తని యుద్ధంలో ముందు పెట్టాడు. అతను ఎలాంటి వాడు అంటే దేశద్రోహి కాదు. నా యొక్క రాజుకు నేను అన్యాయం చెయ్యకూడదని ఇంటికి వెళ్లకుండా ఏం చేశాడు, ఆ ద్వారబంధం దగ్గరే ఉన్నాడు. ఏంటండి, బెత్షెబా వస్తుంది, నాకు గర్భం వచ్చిందని చెప్తుంది. ఎలాగైనా భర్తని వాళ్ళని కలపాలని చూస్తాడు, కానీ అతను వెళ్ళడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, అది విని యుద్ధంలో ముందు పెట్టు, ఆ తర్వాత అతను చనిపోతాడు అని అటువంటి పాపిష్టి పని చేశాడు దావీదు. అలాగే పెట్టాక చనిపోయాడు అతను. చనిపోయిన తర్వాత ఆవిడని తీసుకొచ్చాడు. ఆవిడకి ఏమీ తెలీదు. మంచిది బెత్షెబా, అందగత్తి, మంచి మనస్సాక్షి, అన్యురాలు. అప్పుడు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఏం చేశాడు తెలియదు, కానీ అక్కడ ఆ విధమైనటువంటి
పరిస్థితి నుంచి మరి ఏం చేశాడు? దావీదుకి తనకు పుట్టిన బిడ్డ సొలొమోను మహారాజు. ఇంత పాపం చేశాడు, ఆవిడ పాపం చేసింది. ఇంకా చాలామంది భార్యలు ఉన్నారు. మొదటి భార్య ఉంది. అయితే వాళ్లకు పుట్టవలసింది, వాళ్ళు రాజ్యం ఏలవలసింది. కానీ దేవుడు న్యాయం చేశాడు. బెత్షెబ మంచిది కాబట్టి తన గర్భంలో పుట్టిన బిడ్డను సొలొమోన్ని రాజుగా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు భయపడుతున్నాడు, నీ ఆత్మను తీసేస్తావేమో నా యొద్ద నుంచి, తీసివేయక అక్కడ అడుగుతున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు నాకు కలగజేసి నన్ను దృఢపరచుము అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. కానీ ఆ పాప ఫలితం దేవుడు శిక్షను విధించాడు. ఏం చేశాడు? అబ్షాలోము తను పరిగెట్టిస్తున్నప్పుడు ఏం చేశాడు? అబ్షాలోము ఉంపుడు గతులందరినీ కూడా పాడు చేశాడు. అబ్షాలోము ఏంటండి, ఇక్కడ చేసిన పాపానికి అక్కడ క్రియ జరిగింది. అందుకే వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇస్తాను. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకున్నప్పుడు జాగ్రత్తగా పెంచుకోవాలి. వాళ్ళు కానీ దీవించబడితే వాళ్ళ పిల్లలు దీవించబడతారు. వాళ్ళు కానీ పాపం చేస్తే వాళ్ళు కూడా అలాగే తిరుగుతారు. బైబిల్ చెప్తున్న మాటలు అవి. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. నువ్వు అంగీకరిస్తావు, ఈ ప్రార్థన అంగీకరిస్తావు, నేనిచ్చే బలులు, జనులిచ్చే బలులు నువ్వు అంగీకరించావు అని దావీదు దృఢ నిశ్చయంతో విశ్వాసంతో చెప్తున్న మాటలు. ఆ కన్నీటి ప్రార్థనకి ప్రతిఫలము. నా కన్నీరంతా నీ బుడ్డులో ఉంది కాబట్టి నా శత్రువులు ఎక్కడికి వెళ్తారు? మన ముందు బ్రతకాలంటే ఏం చేస్తారు? డబ్బులు బ్యాంకులో దాచుకుంటారు. ఏంటండి, బ్యాంకులో దాచుకుంటారు. ఎందుకు? ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా పనులు చేసుకోవాలన్నా, ఒక ఉద్యోగం కానీ దేనికైనా ఖర్చు పెట్టుకోవాలన్నా ఏం చేస్తారు? దాచుకుంటారు. అది ఈ లోక సంబంధమైంది, పరలోకానికి సంబంధమైంది. ఈ లోకంలో నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతున్నప్పుడు శత్రువులతో యుద్ధం నీకు ఉంటుంది. ఉండదని బైబిల్ చెప్పలేదు, కానీ నీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన ఏమంటున్నారు? ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించాను, భయపడకు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా నువ్వు ధైర్యం తెచ్చుకోమని యోహాను సువార్తలో దేవుడు చెప్తున్న మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఉన్నాడని ఆశ ఉండాలి. అంతేగాని పరిస్థితులు అక్కడేం జరిగిపోతుందో, ఎక్కడేం జరిగిపోతుందో వీటి మీద మనసు ఉంచకూడదు. వీటి మీద మనసు ఉంచితే నీ దేవుని తట్టు నువ్వు చూసేదానివి కాదు, చూసేవాడు కాదు. కాబట్టి దేని మీద ఉండాలి? దేవుని వైపు ఉండాలి. నీకు ఎన్ని పరిస్థితులు వచ్చినా ఏంటండి, ఈ పూటకు భోజనం లేకపోయినా నీ మనస్సు ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? వెళ్ళి గబుకున్నా భోజనం లేదు కాబట్టి పక్కోడిని అడుక్కుని, ఆ పక్కోడు నీ పక్కోడిని అడగక్కర్లేదు. నువ్వు నీ దేవుడు భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడు నీకు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నువ్వు ఎప్పుడైతే అడుగుతావు నీ ఒడిలోకి తెచ్చి పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కన్నీటి ప్రార్థన ఏంటండి, పౌలు చెప్తున్నాడు. ఏంటండి, దిగంబరుగా ఉన్నాను, సముద్రంలో 3 రోజులు ప్రయాణం చేశాను, బట్టలు లేకుండా ఉన్నాను, ఇన్ని శ్రమలు నేను పడ్డాను. అక్కడ అంట నువ్వు హెబ్రీడ్వా, అక్కడ వాళ్ళు వాదించుకుంటారు. ఇటువంటి శ్రమలు పడ్డాను, దేవుడు నన్ను విడిచిపెట్టలేదని పౌలు ధైర్యంగా చెప్తున్నాడు. ఈ భూప్రపంచం మీద ఎవరో చదవలేదు, అలాంటి చదువుకున్నాడు. ఏంటండి, ఆ అధికారుల చేత ఆజ్ఞ పొంది అనేకుల్ని తన కత్తితో చంపేశాడు. అతను పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేకమైన భయంకరమైన కార్యాలు చేసినటువంటి వ్యక్తి. ఏంటండి, ఇంకా చంపుదామని తాకీదులు తీసుకొని పత్రికలు పట్టుకొని చంపేద్దాం దమస్కు వెళ్తున్నాడు. మధ్యలో యేసు ప్రభు కనబడ్డారు. సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు కన్నీరు కారుస్తున్నారు. ఆ సంఘంలో వచ్చు, ఆ ఊర్లో వచ్చు, ఇంకెక్కడెక్కడొచ్చు పౌలు వస్తున్నాడంటే భయం, పారిపోయేవారు ఇల్లు గృహాలు వదిలేసి. అటువంటి భయంకరుడు యేసు ప్రభు పాదాల మీద పడేటట్లుగా చేశాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. అందుకంటాడు, నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును. ఇటువంటి భయంకరమైన వ్యక్తికి నువ్వు రక్షణ ఇచ్చావా అని అనేక సార్లు దేవుని పొగుడుతూ ఉంటాడు. ఇప్పుడు రాసి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కన్నీళ్లతో సంఘం కొరకు 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. అటువంటి నీతిమంతుల జోలికి వెళ్తే దేవుడు వదలడు. ఏంటండి, వదలడు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే కన్నీరు కారుస్తారో ఏంటండి, ఒక పేదోడు కన్నీరు దేవుడు ఆలకిస్తాడు. బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి. దరిద్రుల మొర్ర, నేను చూసుకుందామా, కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 12వ వచనం. దరిద్రులు మొర్ర పెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణమును అతడు రక్షించును, కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణం అతని దృష్టికి ప్రియముగా నుండును. వాక్యం చదువుతున్నావా? ఎవరికైనా హాని చేసే ముందు ఈ మాటలు చూసుకో. ఒక దరిద్రుడు ప్రార్థన ఎలాగ ఆలకిస్తున్నాడో దేవుడు. భయపడడం నేర్చుకోవాలి దేవుడికి, మనుషులు కాదు. ఎంత తోడైనా ఈడ్చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు అనుకుంటారు, ఆహా మేము ఎంత మంచి పని చేసాము, ఏంటండి మేము మంచి పని చేసాము, ఈదులోకి వచ్చేసారు వీళ్ళు, బ్రతుకులు ఈదులోకి వచ్చాను అనుకుంటారు. కానీ వాళ్ళు రారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా చూసుకుందామండి. 1వ అధ్యాయం 3, 4, 5, 6, 7 వచనాలు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములను పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రం నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నెహెమ్యా ఏంటండి, ఇశ్రాయేలు చేశారు, నేనును నా తండ్రి పాపం చేశాము. ఏంటండి, యెరూషలేము యొక్క గోడలు కాల్చేశారు అని విని ఏడ్చి ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. నీ ఆజ్ఞలను ఆలకించినటువంటి ప్రజలు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడు. ఆజ్ఞలు ఆలకించాలి. ఈ పాపం చెయ్యకూడదంటే మానేయాలి. ఏంటండి, పరాయోడిది డబ్బు పట్టుకోకూడదంటే మానేయాలి. దేవుడు చెప్పిన మాట, పరాయోడు ఎంత ఇస్తాడు, ఇంత ఇస్తాడు, దేవుడు అంత ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆకాశమందు దేవుడికి మొర్ర పెడుతున్నాడు. ఏంటండి, ఎక్కడున్నాడు? రాజు దగ్గర ఉన్నాడు. రాజు దగ్గర తినే తిండి తింటున్నాడు. మంచి స్థలంలో నెహెమ్యా ఉన్నాడు. తనకేమి అవసరం అక్కడ యెరూషలేము కొరకు చేయడానికి, అక్కడ ఉన్న ప్రజల కొరకు చేయడానికి. దేవుడిచ్చిన బాధ్యత, నన్ను రక్షించాడు కాబట్టి ఏంటంటే నేను ఆ సంఘానికి ప్రార్థన చేయాలి. నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు కాబట్టి నా సంఘం కాలిపోయింది, యెరూషలేము కాలిపోయింది, యెరూషలేము గోడలు బద్దలు కొట్టేశారు. నేను కన్నీరు కార్చాలని ఏం చేశాడు? తిండి మనిషి ఆకాశమందున్న దేవునికి మొర్ర పెడుతున్నాడు. అలాంటి మనసు మీకు ఎవరికొంది చెప్పండి. నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేయాలి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోవాలా, చదివించుకోవాలా, ఏంటండి అది అయిపోవాలి, ఇది అయిపోవాలని ఈ మనసే. కానీ మన సంఘంలో ఉన్న వాళ్ళకి పక్కోడు రక్షించబడాలి, ఆ పక్కోడు రక్షించబడాలి, ఈ పక్కోడు రక్షించబడాలని బాధ్యత ఉందా? ఒక్కలైనా ఒక ఆత్మ తీసుకొచ్చుకున్నారా మీరు? దేవుడు మిమ్మల్ని లెక్కడుతాడు. నేను చెప్తున్నాను, నేను వదిలేస్తాను మీకు. దేవుడికి మీరు లెక్క అప్పగించవలసిందే. ఈరోజు బాగున్నారు, కానీ కొన్ని రోజులైతే లేకపోతే ఎప్పుడైనా సరే ఏదైనా సరే సమస్య రావచ్చు ప్రతి మనిషికి. కాబట్టి ఆ సమస్య రాకుండా ఉండాలంటే నువ్వు కరెక్ట్గా దేవుని ఆజ్ఞలు ఆలకించాలి. అదే కావలివాడ, ఎంతసేపు నువ్వు కాపలా కాస్తున్నావు అని యెషయా గ్రంథంలో అడుగుతున్నాడు. ఏంటండి, ఎంతసేపు నువ్వు కాపలా కాస్తున్నావు? 1 నిమిషం ప్రార్థన చేస్తున్నావు రాత్రులు లేచి? ఏంటండి,
ఏ దాసుడు మెలకుగా ఉంటే ఆ దాసుడిని తీసుకెళ్ళిపోతానంటున్నాడు దేవుడు. మీరెంతసేపు కాపలా ఉన్నారు ప్రార్థనకి? ఏచండి, కావలివాడ ఎంతసేపు నువ్వు కాపలా ఉన్నావు? ఏచండి, భయంకరమైనది నీ మీద రాబోతుంది. దాన్ని తప్పించుకోవాలంటే నువ్వు కాపలా ఉండాలి. అక్కడ నహూములోని ఇందులో రాసి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. చూస్తారండి, నీతి మరణం నుండి రక్షించును. ఇలాగా 62 సార్లు సామెతల గ్రంథం ఒక్క దాంట్లోనే రాశాడు నీతి ఏమి చేస్తుందో మనుషులకి. కాబట్టి బైబిల్ చదివి నేర్చుకొని అలాగ మీరు బ్రతకడం నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్పాడు చెయ్యాలి, చేయడం నేర్చుకోండి. అలా చేయండి, మీ జీవం ఉంటుంది. ఏమంటున్నాడు ఆయన? మార్తా అని చెప్తున్నాడు, నేనే జీవమును, నేనే జీవను. అవును తెలుసు, ఎప్పుడో మేము మమ్మల్ని తీసుకెళ్ళిపోతాం, మేము జీవిస్తాం. కాదు, నా యందు విశ్వాసం ఉంచినోడు ఎన్నడూ చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినా బ్రతుకును. అది వద్దా? డబ్బు కావాలా? గొప్పలు కావాలా? ఏంటండి, మనుషులు కావాలా? ఏంటండి, నువ్వు చచ్చిపోతే నీ డబ్బులంతా ఎవరికైనా ఊరందరూ పంచుకోండి. అలాగనే ఉంది బైబిల్లో. నీ ధనము వేరొకరు తీసుకుంటారు, పాపిష్టి ధనం. కాబట్టి అలాగ బ్రతకండి, కన్నీళ్ళు కార్చి జయించండి. దేవుడు మీకు తోడైండి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకి ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశ జనుల్లో యూదుల భయం కలిగెను కనుక అనేకులు యూదులు మతం అనుభవించిరి. చూశారు అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళ కన్నీరు ఏ కార్యం చేసింది? ఏంటండి, మంత్రి అయి కూర్చున్నాడు మొర్దెకై. ఏంటండి, ఏడ్చారు, బూడిద జల్లుకున్నారు, భయంకరంగా ఏడ్చారు, ఉపవాసం ఉన్నారు, దేవుని సన్నిధిలో పడి ఉన్నారు. కానీ దేవుడు దానికి బహుమానంగా వాళ్ళందరినీ రక్షించాడు. ఈ కన్నీరు అన్నీ చూశారు, వీళ్ళు చేసే విధానం చూసి మేము కూడా అలా మారిపోతామని యూదుల మతాన్ని అవలంబించారట వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు తప్పించుకోవాలంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడవండి, మీరు తప్పించుకుంటారు. ఏంటండి, మనసులు ఏమీ చేయలేరు అనిపిస్తుంది. అమ్మో, పోలీసు వాళ్ళు వస్తే ఏం చేస్తారో ఏంటండి, లేకపోతే ఇంకొకరు ఇంకేం చేస్తారు, లేకపోతే వాళ్ళు అబద్ధకులు కాబట్టి దాచేసి ఏమైనా చేస్తారో భయ్యాలు అనేకమైనవి వస్తాయి, మాకు వచ్చాయి. కానీ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడుస్తున్నాను నేను కూడా. విడుదల ఎలాగ రాకూడదు. నువ్వు చూస్తున్న దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు తెలుసునండి? దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడకు, యెహోవా నీకు ఆధారమగును. ఎంత మంచి మాట! దేవునికి మహిమ కలుగును గాక. అది జరుగుతుంది. ఏంటండి, కడుపున పుట్టినోలే ఏంటండి అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి ఏంటంటే దేవుడే దిగుతాడు. నా యొక్క న్యాయాన్ని, నీతిని, యథార్థని దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా విడుదల నాకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మొర్దెకై కన్నీరు. సమస్య ఉందా? ఉద్యోగం లేదా? పిల్లలు బాగలేరా? ఏమైనా జరగకుండా ఉంటున్నాయా? వెళ్ళిపో, గదిలోకి వెళ్ళిపో, తలుపేసుకో, కన్నీరు కార్చు. నీకు జవాబు రాబోతే అలాగడుగు. అయితే నీలో పాపం ఉండకూడదు. పాపాన్ని అంతా ఒప్పుకొని విడిచిపెట్టి, ఏ మాటల ద్వారా, ఆలోచనల ద్వారా తప్పు చేస్తే ప్రభువా నన్ను క్షమించు, నేను ఎవరినైనా బాధ పెట్టానేమో, నా మాటల ద్వారా నన్ను క్షమించు, నా హృదయంలో చెడ్డ తలంపులు వచ్చాయేమో నన్ను క్షమించు, నేను పాపిని, క్షమించగలిగిన దేవుడు నువ్వు, నన్ను క్షమించు తండ్రి అని ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు కన్నీరు కార్చు. దానికి జవాబు నీకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం చూసుకుందామండి. ఏడవండి, కూలి తెచ్చుకోండి అని అంటున్నాడు అక్కడ ఇర్మియా. చచ్చిపోతున్నారు యవ్వనస్తులు. ఇప్పుడు జరిగిపోతుంది అదే. యవ్వనస్తులు చనిపోతున్నారు, చంటి పిల్లలు చనిపోతున్నారు. మీరు గ్రహించండి కావస్తే. అదే మాట ఇర్మియా చెప్తున్నాడు. ఏంటంటే 9వ అధ్యాయం 17 నుంచి 22 వచనాలు చదువు నాయనా.
దేవుడైన యెహోవా చెప్తున్న మాటలు ఇవి. దేవుడైన యెహోవా చెప్తున్న మాటలు. సైన్యములకు అధిపతికి యెహోవా ఈలాగా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి. ఎవరైతే ఏడుస్తారో వాళ్ళని కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ఏం జరుగుతుంది లోకంలో? పెళ్ళి ఇద్దరికి అవ్వబోతుంది. ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది, కుప్పకూలిపోయి చచ్చిపోయింది. ఏంటండి, ఆ పెళ్ళికి వచ్చినటువంటి వారు డ్యాన్స్ చేసి ఆ కుర్రోడు చచ్చిపోయాడు. ఎవరు వీళ్ళు? యవ్వనస్తులు. వీధులలో ఎవరు ఉండకూడదు? వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజు మార్గంలో యవ్వనులు లేకుండాను. పసిపిల్లలు చనిపోతున్నారు ఎంతమందో. ఏంటండి, పాడు చేస్తున్నారు కొంతమంది, ఎత్తుకెళ్ళిపోతున్నారు, బలులు ఇచ్చుకుంటున్నారు కొంతమంది, ఇంకా రకరకాలుగా చిన్న పిల్లలు నిర్దోషులు. ఏంటండి, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు ముందే ఏం చెప్తున్నాడు? ఇర్మియాతో చెప్పిన మాటలే. కానీ ఇక్కడ దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు, రోదన చేసే జనులు పిలుచుకోండి. ఏంటండి, కూలిచ్చి పిలుచుకోమంటున్నాడు. అక్కడ మీ పసిపిల్లలు, మీ యవ్వనస్తులు మీకుండేలాగా రోదన ధ్వని చెయ్యండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నేర్చుకోండి ప్రార్థన. పిల్లలు చనిపోకుండా, రోగాలు వచ్చినా ఏంటండి, అందరికీ దగ్గులు, జ్వరాలు, ఏంటండి భయంకరం, 1-2 నెలలు కూడా ఉంటున్నాయి అవి. ఏంటండి, ఇవన్నీ తగ్గిపోవాలంటే కన్నీటి ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేర్చుకోండి. అంతేగాని ఆడెలా పడిపోతాడా, ఈడెలా చస్తాడా, వీళ్ళు ఎలా పోతారా? ఏంటండి, దుర్మార్గులు ఎలాగా పోతారు, బైబిల్లో ఉంది. చెప్పాను కదా, తప్పకుండా పోతారు. కానీ మీ సంగతి ఏంటి? మీ సంగతి, మీ కుటుంబాల సంగతి ఏంటి? నేను అలా ఉండిపోతాను, నేను ఇలాగే బతికేస్తాను అని రాసి ఉంది అక్కడనా? అలాగ అనుకున్నాడు బేగి చేస్తాడు. ఏంటండి, దేవుడు చెప్తాడు, నేను నిత్య జీవాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాను. ఏంటండి, నిత్య జీవము నేను ఇవ్వడానికి వచ్చి నా ప్రాణము నువ్వు బ్రతకాలని నేను పెట్టాను. దాన్ని నేను తీసుకోవడానికి నాకు శక్తి కలగదు. నా తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను తీసుకుంటాను. మరి మీ సంగతి ఏంటి? మీ కొరకే కదా ఆయన పెట్టాడు. మరి మీరు సరిగ్గా జీవిస్తే కదా, మీరు యథార్థంగా నిర్దోషులుగా జీవించి మీ కన్నీటి ప్రార్థన, మీ అవసరాలు తీర్చుకొని ఇతరుల కొరకు మొర్రపెట్టేవారుగా ఉండాలి. అది దేవుడికి ఇష్టమైన పనులు మనం చెయ్యాలి. ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు పైకి వస్తారు, మీరు బ్రతుకుతారు, దేవుని రాజ్యంలో ఉంటారు. ఈ కన్నీటి ప్రార్థన వల్ల అనేకులు విడిపించబడ్డారు. ఇంకా బైబిల్ ఉన్న చాలా మాటలు ఉన్నాయి, సమయం లేదు. కానీ లోక సంబంధమైన కన్నీరు మరణం తెస్తుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైన మనసు మారు మనసు కలిగిస్తుంది. మంచిది, అనేకులు మారితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్ చెప్తుంది, నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏం కావాలో ఇస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. బైబిల్ అనేక స్థలాల్లో దేవుడు రాసి పెట్టాడు. ఇది వినరెందుకు మీరు? మనలో ఎవరు విన్నారండి? ఎప్పటి నుంచో చెప్తున్నాను వాక్యం. ఏంటండి, వాక్యం ఉండదు, ఏముండదు. ఏంటండి, చూస్తున్నాం భయంకరమైనటువంటి మాటలు వింటున్నారు. టీవీలు విన్నా సరే అట్టే వెళ్తారు. ఒకవేళ ఇలా చెప్పాను అనుకోండి, వాళ్ళ మనసులో ఏదైనా ఉన్నదనుకోండి, చెప్పింది మేము ఇలా చేస్తున్నామని వీడు తెలిసేమో అనుకుంటారు. నాకు ఎవ్వరు కూడా చెప్పక్కర్లేదు, ఎవరో ఒకరు నా దగ్గర తీసుకొచ్చి చెప్పేస్తారు. నేను ఇంట్లోనే ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే వాటి అందు ఇష్టం కలిగి కాదు, మీరు మానేయాలని నేను చెప్తాను. మీరు బాగుపడాలంటే మీరు పాపం మానేయాలి. ఇది నేర్చుకోండి, బాగుపడతారు. దేవుని ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మారుతాం అనుకున్నటువంటి వాళ్ళు, మేము కన్నీటి ప్రార్థన చేస్తాం అనుకున్నటువంటి వాళ్ళు మీ చేతులు ఎత్తండి, ప్రార్థన చేస్తాం. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పకుండా ఆలకిస్తాడు ఆయన. మోకాళ్ళు వేయండి, చేతులు ఎత్తండి, ఆయనకే మహిమ చెల్లునుగాక. ప్రభా, మా తప్పులు క్షమించండి, మా తప్పులు క్షమించుతండి, మమ్మల్ని దిద్దు నాయన, మమ్మల్ని దిద్దు అని అడగండి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం.
యోగ్యత అర్హత లేని దాన్ని. ప్రభా నీకు వందనాలు. భయంకరమైన పరిస్థితి జీవితం నాది. అటువంటి జీవితం నుంచి నన్ను విడిపించి నీ బిడ్డగా చేసిన దినాన్ని క్షణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం వరకు నన్ను కాపాడుతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు నాయన వారికి చెప్పడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నా బిడ్డ నాయన ఆరాధన వాక్యం చెప్పడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. మేమేం చేస్తున్నామో చూస్తున్నారు తండ్రి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. ఈ బిడ్డలు చేతులు ఎత్తిన బిడ్డల ప్రభా నాయన కన్నీటి ప్రార్థన వారికి నేర్పించండి. వారి బిడ్డలు కాపాడండి, వారి భార్యలు కాపాడండి, వారి ఇల్లు కాపాడండి నాయన. వారు కన్నీటితో యుద్ధం చేసి జయించేలా సహాయం చేయండి. నెహెమ్యా చెప్పినట్లుగా జరిగించు తండ్రి. నీకు వందనాలు. జీవాధిపతి మీ భార్యలు మీకు ఉండినట్లుగా, మీ పిల్లలు మీకు ఉండినట్లుగా, మీ ఇల్లులు మీకు ఉండినట్లుగా పోరాడండి అంటున్నారు. దేవా కన్నీటి ప్రార్థన ద్వారా పోరాడడానికి సహాయం చేయండి. జయించే జీవితాలు దయచేయండి ప్రభా. బిడ్డలు చేతులు ఎత్తిన బిడ్డలు జయించే జీవితాలు దయచేయండి. చంటి బిడ్డలు కాపాడండి, పెద్దవారిని కాపాడండి, యవనస్తులు కాపాడండి, వృద్ధులు కాపాడి భద్రపరచండి. వాక్యం వారి హృదయంలో పెట్టండి. దుష్టుడు ఎత్తికెళ్ళకుండా సహాయం చేయండి తండ్రి. మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని బలంగా వాడుకోండి. మీ చిత్తాలు మా పట్ల జరిగించండి. మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ప్రభువా. జీవాధిపతి శత్రువులు బంధించు తండ్రి. మా శత్రువులు బయటకు వచ్చేలా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.